హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? బాగుండారా? నేనైతే వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయ్యింది కదా. కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. కొంచెం కాదులేండి, జాస్తినే బిజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ వచ్చేసాను అన్నమాట ఒక మంచి వీడియోతో. ఇప్పుడు నేను, మా తమ్ముడు అలాగే సహస్ర కలిసి మళ్ళీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు మా పక్కన ఏరియాలో. కాబట్టి కంపల్సరీ ఇంక వెళ్ళాల్సిందే కదా. పాప కూడా ఎగ్జామ్స్ అయిపోయింది. పదండి ఇంకా స్టార్ట్ అయిపోదాం. అనుకోకుండా పోతా ఉన్నాం కాబట్టి ఇంకా నా ఫేస్కి మేకప్ లాంటివి ఏమీ లేదు. ఇంకా చూసి ఎవరు భయపడకండి. ఇంకా లోపలికైతే వచ్చేస్తా ఉన్నాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏదో అనిమల్స్ థీమ్ అంట, కాబట్టి ఇంక జంతువులంతా లోపలికి ఉంటుందేమో చూద్దాం. పదండి నాతో పాటు మీరు కూడా. లోపలికి ఎంట్రీ అవుతా ఉంటేనే లైట్ మ్యూజిక్తో వాళ్ళైతే వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఈ వేడి వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు క్లైమేట్ అయితే. లోపలైతే ఇంకా జనాలు రష్గా ఉంటారేమో, చాలా వేడిగా ఉంటుందేమో. ఇంకా కూడా ఇక్కడ ఎవరు మా బంధువులాగానే ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటే సేమ్ మా పోలికలే ఉన్నట్టుంది కదా. తిరుగుదా కెమెరా తిరుగుదా? రౌండ్ ಮಾಡೋದಾ? ಸರಿ ಹೋಗೋಣಪ್ಪ. tortoise లోపలికి పోతా ఉంటేనే నేనైతే ఫుల్ షాకు. ఇంకా ఎందుకంటే ఇంకా అనిమల్స్ అంటే ఓ రేంజ్లో ఉంటుందిలే అని అనుకుంటుంది, కానీ అక్కడ ఏం లేదు, అంత బిల్డప్ ఏం లేదు. ఊరికి అట్లా బొమ్మలు పెట్టేసి ఇంకా తలకాయలు మాత్రం తిప్పుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం బొమ్మలు అయితే రెక్కలు మాత్రం తిప్పుతూ ఉన్నాయి. అసలు చెప్పాలంటే దాని కింద పేర్లు కూడా పెట్టలేదు. ఇంకా మనకి అన్ని అనిమల్స్ అయితే మనకి పేర్లు తెలియదు కదా. కింద పెడితే కొంచెం చదువుకోనేకి ఈజీగా ఉంటుంది, మనం అసలు గుర్తుపట్టవచ్చు. చూసారా, ఇట్లా లైట్లు పెట్టేసి బొమ్మలు మాత్రం తలకాయలు మాత్రం ఊపుతున్నాయి. ఇంకా పొయ్యి వస్తే ఇంకా ఆ సౌండ్ మాత్రం బాగుంటుంది అంతే. ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. ఇంకా లోపలికి పోతే కనుక ఇంకా జాయింట్ వీళ్ళు ఈ ఉంటాయి కదా, ఈ గుర్రము, కార్లు, పిల్లలు ఆడేది అలాంటివి మాత్రము జాస్తి ఉన్నాయి. ఇంకా దానికోసం అయితే మనం పోవచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 70 రూపీస్. ఇంకా పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒకే టికెట్ అన్నమాట. ఇంకొంచెం ముందుకు పోతే నా విగ్రహం, మా ఆయన విగ్రహం అయితే పెట్టారు, చూసేయండి మీరు కూడా. అదే అనమాట. ఒకటి మా ఆయన, ఇంకొకటి నేను. ఇంకంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం పదండి. నాకే జాస్తి బోర్ కొట్టేస్తే కొంతసేపటికే ఇంకా చాలా పదండి, ఇంక ఊరికి ఇంక చూసేది ఏమీ లేదు ఇక్కడ అనేసి లోపలికైతే వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకా అసలు మ్యాటర్ ఏమంటే ఇంకా ఈ సౌండ్ పెడితే పిల్లోళ్ళంతా భయపడి పారిపోతారేమో అనేసి వాళ్ళు ప్లానింగ్ అన్నమాట. కాకపోతే ఏ పిల్లోళ్ళు భయపడలేదు, చాలా హ్యాపీగా చూసుకొని ఇంక వెళ్తూ ఉన్నారు. ఇంకైతే లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఈఫిల్ టవర్ అయితే ఉంది. మనం ఇప్పుడే ప్యారిస్ కూడా వెళ్ళిపోయినాము. అంత లేదులేండి, అంత ఉబ్బడిదబ్బడిగా ఏం లేదు. అయితే సింపుల్గా హైట్ తక్కువగా పెట్టిండారు అంతే. ఇక్కడైతే ఫోటోషూట్లకి అయితే బాగుంటుంది. ఫొటోస్ అట్లా స్టిల్ ఇస్తే స్టైల్గా బాగుంటుంది. ఇంకా స్టిల్ చెక్ కూడా పైన కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా పైన అంతా కనిపిస్తూనే ఉంది, మరీ ఎక్కువగా ఏం లేదు. అక్కడ దిగే అమ్మాయి ఎవరో నన్ను అడిగారు, అసలు నాకు అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఇంకా నేను ఇక్కడ తీసుకుంటా అంటే ఇంకా అమ్మాయి పెట్టుకుంటే అటు ఊరికి అట్లా తీసాను అన్నమాట అంతే. ఇంకా నెక్స్ట్ అయితే సహస్ర, నేనైతే అందరూ అరటిపండ్లు ఇస్తా అంటే ఏం బాగుంటుంది, నిన్ను అరటిపండు లాక్కుంటా అనేసి తీసి లాక్కుంటా ఉన్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అంతే. ఈడైతే పాపకి అసలు రాలేదు, ఎట్లా తాగాలనో. ఇంకా పెప్సీ, ఇంకా వాళ్ళ మామ అయితే చూపిస్తాను ఇట్లా తాగమ్మా కింద కూర్చో అనేసి. ఇంకా వాళ్ళిద్దరి వల్ల చేతి కాలేదనేసి నేను పోయానమాట. ఇంకా అదైతే మీకు పెట్టలేదు. ఇంకా ఈడైతే ఇంకా ఆడవాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నమాట. ఇంకా క్లిప్పులు, రిబ్బన్లు, ఉల్లన్లు, ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు,
ఇంక చెప్పుకుంటూ పోతే ఇంకొక గంట అయినా సరిపోదు. ఎట్లో ఇప్పుడు మా హస్బెండ్ కూడా రాలేదు కదా, పదండ మనం కూడా పోయి షాపింగ్ చేద్దాము. అసలు తను వస్తే ఇంకా లోపల కూడా వదిలేదు, ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనం పోయి ఏమన్నా లోపలికి పోయి కొంచెం చూద్దాము, ఒక లుక్ వేద్దాము. నచ్చితే కనుక తీసుకుందాం, లేకపోతే వచ్చేద్దాము. ఇంకా చూసే కూడా మనం డబ్బులు ఏం పెట్టాం కదా, ఊరికే అట్లా ఫ్రీనే కదా, చూసుకోవద్దాం పదండ మనం కూడా పోయి. లోపలికి ఇట్లా ఎంట్రన్స్లోనే ఇట్లా చేతికైతే చిప్పులు ఇచ్చేస్తారు. ఇంకా దాంతో మనకు నచ్చింది అయితే తీసుకొని వేసుకొని పోతా ఉండొచ్చు. ఇక్కడ నేను అట్లా ఊరికే జోక్ అయితే చేస్తూ ఉన్నాను, అమ్మా ధర్మం చేయండి అమ్మా అని. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా షూట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంక నేను కొంచెం ఫ్రీ అనమాట, నాకు నచ్చింది తీసుకోవచ్చు. నేనైతే జాస్తి కూడా ఏం కొనలేదు, ఏదో అట్లా పైకి చూసుకొని ఇంకా కావాల్సింది అయితే కొనుక్కుంటున్నాను అంతే. ఇంక చెప్పాలంటే ఇంక మన ఇంట్లో ఉండేది మొత్తం ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఉందిలేండి అంతాను. ఇంకా చూసి ఇంకా కావాల్సింది మాత్రం తీసుకుంటా ఉంటాము ఇక్కడైతే. ఈడైతే ఇంకా సహస్ర చూసిందంతా కావాలా తీసుకుంటా అని అంటా ఉంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి తిట్టాయన్నమాట. దానికే ఫేస్ అట్లా అయ్యింది. ఈ అంగడిలో అయితే ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, ఇట్లా సెరామిక్ చిన్న చిన్న డబ్బాలు కానీ, ఇంకా గ్లాస్ కప్పులు, ప్లేట్లు, గిన్నెలు ఇంక చెప్పుకుంటా పోతే ఇంకా సరిపోదన్నమాట ఈ వీడియోకి, అంతుంటాయి. ఇంకా స్టీల్ గంటెలు కానీ, ఇంకా ప్లాస్టిక్ గంటెలు, ఈ స్పైసెస్ బాక్స్ అయితే నేను ఒకటి తీసుకుంటుని నాకు అవసరం ఉందనేసి. ఇంకా ఎన్ని కావాలో ఒక ఇంటికి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఈడే. ఇంక ఈడైతే పూసులు, దండలు, గాజులు, క్లిప్పులు, స్టిక్కర్లు, హెయిర్ బ్యాండ్లు, కీ చైన్లు ఇంకా అన్నీ ఉంటాయి. పిల్లోళ్ళకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి అందరికీ ఉంటుంది. ఇక్కడైతే చిన్నపిల్లోళ్ళే ఆడే వస్తువులు అయితే ఉన్నాయి. మేమైతే ఏం కొనలేదు, ఎట్లా మా అదృష్టం లేదు కాబట్టి మేము కొంచెం బతుక్కుంటుమి. ఇంక పోయి ఇంక చివరిగా ఇంకా బిల్లింగ్ వేసుకొని మనం లోపలికైతే వెళ్ళి ఆడుకుందాం కాసేపు. ఈడైతే ఊరగాయలంట, అసలు నాకు పేర్లు కూడా ఏమో తెలియదు, అట్లా ఊరగాయలు మొత్తం చెప్పేసి వాళ్ళు అయితే. ఇంకా ఇన్ని రకాలుగా ఉంటాయా అనేసి మేము అయితే ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాము. టార్గెట్ గెట్ ద మాస్క్, మాస్క్, ఇంకా వీడికి వచ్చేస్తే కనుక మన అందరి ఫేవరెట్ 90 కిడ్స్ తింటారు కదా చిన్న చిన్నవి, అప్పుడు దొరికేది అలాంటివి. ఇంకా మిఠాయిలు, ఈ తేనె మిఠాయిలు, ఈ మిఠాయిలు, ఇంకా కొబ్బరి మిఠాయిలు, పీచు మిఠాయిలు, ఇలాంటివి జాస్తి ఉన్నాయి. ఇంకా నాకు అసలు దాని పేర్లు కూడా తెలియదు, చిన్నప్పుడు తినింది ఎప్పుడో, అసలు నాకు గుర్తు కూడా లేదు కదా. ఇంక ఇప్పుడు తినాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా చూపిస్తా ఉన్నాను పాపకి, ఇప్పుడు మేము ఇది తిన్నాము అది తిన్నాము అనేసి. ఇది కావాలంటే ఒకటి తీసుకున్నాము, ఇట్లా రింగులు చేస్తూ ఉంటాం కదా, అది నాకు దాని పేరు కూడా తెలియదు అసలు. ఇంకా చింతకాయలు ఇలాంటివి ఉంటాయి కదా, స్పూన్లో ఇలాంటివన్నీ ఉన్నాయి. చూస్తే చాలా హ్యాపీగా ఉంది. సిగరెట్ చాక్లెట్ తిన్నదా సిగరెట్ చాక్లెట్ ಇದನ್ನು ಸೂಪರ್ ಆಗ್ತಾ ಇದೆ. ಹುಣಸ್ಕೆ ಅಲ್ಲ ಇದು, ಈ ಎರ್ಸ್ಕಾಯಿ ತರ ಬತ್ತಾಯ್ಕ ಅದು ನೋಡಿದ ఇంకా ఈడైతే ఒకే షాట్లోనే 5 గ్లాసులు కిందకి పడగొట్టేయాలంట. అసలు అవుతుందా చెప్పండి మీరే. ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ వచ్చేసాను అనమాట. టికెట్ అయితే 50 రూపాయలు. ఈడ ఆడేకి ఏదో పెద్ద గిఫ్ట్లు ఇస్తారు అనుకుంటే చూసేయండి మీరే. 50 రూపాయలకి నేను ఏం గిఫ్ట్ కొనుక్కున్నాను.
నేను ఈడ 50 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ ఫిల్టర్ అయితే గెలుచుకుంటుని. అది తొక్కలో 10 రూపాయలేమో ఉంటుంది అంతే. 40 రూపీస్ బొక్క నాకే. ఇంక తప్పదు కదా. ఇంక ఈడైతే పాప ఆడాలా అంటే ఎక్కేస్తా ఉన్నాము. ఇది ఫస్ట్ టైం కాదు, నేను సెకండ్ టైం ఎక్కడము. ఇట్లా అది ముందు ఎప్పుడో మా ఊర్లో ఒకసారి ఎక్కింది నేను మా ఆయన. ఇది సెకండ్ టైము. ఇంక పాపని ఒకదానే పంపలేము కదా అనేసి నేను కూడా పోయి ఎక్కింది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందిలే కదా అనేసి పోయి ఎక్కినాను అనమాట. అయినా కూడా నాకు మొత్తం తిప్పేసా, పేగులంతా కలిపెట్టేసా. అట్లుండింది అనమాట నాకు లాస్ట్ ఫీలింగ్ అయితే. ఇంకా హుషారుగా అయితే ఎక్కేస్తా ఉన్నాము. ఇక్కడ వచ్చి టికెట్ 70 రూపీస్. దీనికైతే ఈ మూలకి ఆ మూలకి ఇక్కడికి అక్కడికి రౌండ్ లేసి తిప్పేసా. లాస్ట్కి బజ్జి చేసేసాను అనమాట. రోల్లో వేసి ఇంక రుబ్బినట్లు అనిపించే నా ఫీలింగ్ అయితే. ఈడైతే మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఏమో ఇక్కడ చూస్తూ ఉంటే తాతయ్య మొత్తం ఇట్లా రింగులు తిప్పినట్లున్నాడు. ఇంకా మా తమ్ముడిని పోరా అంటే నాకు భయము, నేను పోనా అన్నాడు. ఇంక సరే అనేసి నేనే పోతుంది. ఇంక పాప జతకైతే ఇలాంటి విషయాల్లో అయితే మా ఆయన అయితే ముందుగా ఉంటాడు. ఇట్లా ఆడిపించేకి నాకంత ఓపిక అయితే ఉండేది కాబట్టి ఇంకేదో ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ అంతా కలిసిపోయి ఎక్కింది అంతే. ఇట్లా బయట నుంచి చూస్తే గనక ఏముందిలే సింపులే కదా అనుకుంటాము. ఒకసారి నిజంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఇట్లా అవంతాను ఎట్లుందంటే అసలు మిక్సీ కేసి తిప్పితే ఎంత ఫాస్ట్గా తిప్పుతుందో అట్ట తిప్పుతుంది కడుపులో. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఇంక లాస్ట్కి అయితే అయిపోయింది. అప్పటికి ఒక మాదిరిగా ఉండే ఓకే అనుకొని దిగేసి వచ్చేస్తా ఉన్నాము. ఇంకా ముందుకు పోతే గనక ఇంకా రంగులు రావటం ఉంది కదా, దానికి ఎక్కల్లా అంటే పాప దానికైతే పిలుచుకొని పోతా ఉన్నాము. ఇది ముందైతే ఒకసారి ఎక్కితే కదా లాస్ట్ ఇయర్. దేవుడా సచ్చినా కూడా ఇట్లా మాత్రం ఎక్కకూడదు అనిపించేసా నాకు ఆ రోజు అయితే. ఇంకా ప్రాణం పోయినట్టు అనిపించేసా. ఇంకా మామూలుగా నేను అనుకుంటున్నా మనసులో ఇక్కడ వండర్లా అలాంటివి ఉంది కదా, దాంతో ఎట్లా ఆడతారో అప్ప అనుకుంటున్నా. కానీ ఇంకా జాస్తి అయితే కష్టమే ఇట్లాంటివి. మా తమ్ముడికి చెప్తా ఉన్నాను, ఆ రోజు ఎక్కి తినరా ఇట్లా అయింది ఆ రోజు మొత్తం తిప్పేసా అనేసి. ఇంకా ఇక్కడ జాయింట్ వీల్ అయితే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఇంకా మా తమ్ముడికి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే పాప కూడా చాలా రోజు నుంచి అడుగుతానే ఉండే. ఇంకా తప్పదనేసి ఇప్పుడు ఇంకా మా వాడిని పిలుచుకొని పోతా ఉన్నాను. ఇక్కడ ఎవరు లేదు కదా అని పోయి చూస్తే అప్పటికి ఎంత క్యూ ఉందో చూడండి మీరే ఒకసారి. ఇంకా ఒకసారి రౌండ్ వేసుకున్న తర్వాత ఇంక వీళ్ళంతా ఎక్కిన తర్వాత మేము ఎక్కేది. ఇంకా మా వంత అయితే వచ్చేసే ఈడ మేము కూడా ఎక్కేస్తా ఉన్నాము. ఎక్కి కూర్చోన్నాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఈడ నా చేతిలో అయితే సంత అయితే అట్లే ఉంది. ఇంకా పట్టుకునేకి ఎవరు లేదు కదా, నా సంత నేనే మోసుకోవాలా. ఇది తిరుగుతూ ఉన్నప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చా. ఏమంటే ఈ జాయింట్ వీళ్ళు ఇంకా పడిపోతే లేకపోతే ఏమైనా రిపేర్ అయితే ఏమరా మన పరిస్థితి అని అడుగుతున్నాయి అనమాట. వాడైతే ఊరికి ఎందుకు నోరు పెడతావు, సైలెంట్గా ఉండు కాసేపు, ఊరికి ఇప్పుడే నేను భయపడిచేస్తా ఉన్నాను, నువ్వు మధ్యలో ఇట్లా నోరు పెట్టొద్దు అని తిట్టేసి అనమాట. ఈ డౌట్ అయితే చాలామందికి వస్తుంది కదా ఇట్లా రంగుల రాట్నంలో తిరుగుతూ ఉన్నప్పుడైతే. అందరూ అరుస్తూనే ఉండారు. ఇంకా ఏమైంటే అక్కడ విషయము ఇట్లా పైకి పోయినప్పుడు అయితే ఏమీ అనిపించేది, కూల్గా ఉంటుంది. పైనుంచి కిందకు వచ్చినప్పుడు మాత్రము గుండెలో ఏమో దడనమాట. ఇంకా గుండె అయితే జారి చేతిలోకి వచ్చినట్లు అనిపిస్తుంది మనకైతే. అప్పుడే అందరూ అరుస్తూ ఉంటారు. ఇంక మగవాళ్ళు కూడా అరుస్తూనే ఉంటారు పక్క నుంచి. నాకైతే వామిటింగ్ వచ్చే మాదిరిగానే ఉండే. ఎట్లా తినేసిపోలేదు కాబట్టి బతుక్కొని, లేదంటే ఆడే కక్కేసి ఇంకా క్లీన్ చేసుకొచ్చేసింటాను కడుపంతాను. ఎట్లా బతుక్కొని కాబట్టి ఇంకైతే స్నాక్స్ అంతా
అంతా ఉంటాయి. నాకు అప్పటికి కడుపు తిప్పేసే దేవేసే కడుపులో అంతాను. నాకు వద్దురా స్వామి ఏమైనా కూల్గా తిందాము ఈ వేడిలో అనేసి ఇంకా వస్తూ ఉండము. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసి వచ్చేసి ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.